గురువుగారు, ఒక దీపం వెలిగించడంలో ఎన్నో అర్థాలు దాగి ఉన్నాయని అంటారు. దీపం వెలిగించడంలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటో తెలియజేస్తారా? దీపం అనగానే భారతీయ సంస్కృతి రెండు చేతులు జోడించి నమస్కరించాలి అంటూ తెలియజేస్తుంది. దీపాన్ని ఊరికే వెలిగించడం వేరు, దీప ఆరాధన చేయడం వేరు. దీపము కలిగిన ఇంటను దాపున శ్రీలక్ష్మి చేరి ధనముల ఇచ్చును. ఈ పద్యాన్ని పలుమార్లు మనం జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటాం. ఇంటిలో దీపం పెట్టేది ఎవరు? ఇల్లాలు, కూతురు, చెల్లెలు, ఆడపడుచు, తల్లి, స్త్రీ శక్తి, శక్తి స్వరూపిణి. ఇంట్లో చెల్లెలు, అక్క, తల్లి ఇలా ఎవరో ఉంటే వారు దీపం వెలిగిస్తే ఆ ఇంటికి సౌభాగ్యం, ఆనందం, ఐశ్వర్యం, సమస్త విధాలుగా సకల సౌభాగ్యాలు ఆ ఇంటికి ప్రాప్తిస్తాయి. ఇంటిలో దీపం పెట్టేవారు లేకుండా పోయారు. అన్ని ఇంటి యజమాని బాధపడ్డాడు అంటే ఇంటిలో ఇల్లాలు వాళ్ళ పుట్టింటికి వెళ్ళిందనో, కూతురు లేదనో, ఏదో ఒక విధంగా ఇంట్లో దీపం పెట్టే ఇల్లాలు లేదు అనే అర్థాన్ని స్ఫురించే విధంగా సనాతన ధర్మం వివరిస్తుంది. దీపం పెట్టడంలో ఎన్నో అర్థాలున్నాయి. ఒక వ్యక్తి అవసాన స్థితిలో ఉన్నప్పుడు ప్రాణం వెళ్ళిపోతున్నటువంటి ప్రాణోత్క్రమణ సమయంలో శిరస్సు వద్ద దీపం వెలిగిస్తారు. లోన ఉండే ప్రాణజ్యోతి శిరస్సు ద్వారా బయటికి వెళ్ళిపోతుంది అనే అర్థం ఉంది. అది కూడా జ్యోతి, దీపమే. ఒక సంకల్పం నెరవేర్చుకునే నిమిత్తమై అఖండ జ్యోతి వెలిగిస్తారు. 42 రోజులు దీపం వెలుగుతూనే ఉండాలి. నవరాత్రులు దీపం అఖండ జ్యోతి వెలుగుతూనే ఉండాలి. సంకల్పానికి అనుకూలంగా వెలిగించే దీపం అది. ఏ కార్యక్రమాన్ని ప్రారంభించినా సభ ప్రాంగణంలో దేవతా చిత్రపటం ఒకటి ఏర్పాటు చేసి ఆ చిత్రపటం ఎదురుగా ఒక దీపాన్ని ఏర్పాటు చేసి ముఖ్య అతిథి చేత దీప ప్రజ్వలనం అన్న పేరిట దీపాన్ని వెలిగించడంతో కార్యక్రమం ప్రారంభమైంది, శుభ సూచన అని చెబుతారు. ప్రపంచవ్యాప్తంగా ఒలింపిక్స్ అన్న పేరిట చేసేటటువంటి క్రీడా విన్యాసాలలో కూడా క్రీడా జ్యోతి చేతబుచ్చుకొని గతకాలంలో పథకాలు సాధించిన క్రీడాకారులు క్రీడా స్ఫూర్తిని చాటుతూ ప్రపంచవ్యాప్తంగా ఉండేటటువంటి సమస్త జనులు ఒక్కటే అనే సమష్టి చైతన్యాన్ని లోకానికి చాటించే విధంగా జ్యోతి కాగడా చేతబుచ్చుకొని తిరుగుతారు, పర్యటిస్తారు, పరిగెత్తుతారు. ఆ జ్యోతితో క్రీడా ప్రాంగణంలో దీపం వెలిగించడంతో ఒలింపిక్స్ ఉత్సవాలు ప్రారంభమవుతాయి అని అందరూ కరతాళ ధ్వనుల చేత తమ సమ్మతిని వెలిబుచ్చుతారు. దీపం వెలిగించడంలో ఇంత అంతరార్థం ఉంది. సూర్యోదయం కాకంటే పూర్వమే ఇంటిలో దీపం వెలిగించాలి. అలాగే సాయంత్రం వేళ కూడా సూర్యాస్తమయం కాకంటే పూర్వమే దీపాన్ని వెలిగించాలి. విద్యుత్ దీప కాంతులు ఎన్ని ఉన్నా కూడా అమ్మాయి దేవతారాధన చేసేటటువంటి చోట వెలిగించేటటువంటి నువ్వుల నూనె దీపం, నేతి దీపం, ఆముదం దీపం కంటికి సంబంధించిన సమస్త వ్యాధులను తొలగిస్తుంది. కంటికి సంబంధించిన బెరి అనే వ్యాధి కానీ లేక రెటీనాలో వచ్చేటటువంటి ఇబ్బందులు కానీ అద్దాలు పెట్టుకునేటటువంటి అవసరాలు కానీ ఏర్పడినప్పుడు సులభమైన ఆయుర్వేద విజ్ఞానం ఒకటి ఉంది. ఆముదం దీపం వెలిగించి తదేక దీక్షతో ఉదయం కానీ సాయంత్రం కానీ ఒక 5 నిమిషాలు ఆ ఆముదం దీపాన్ని అలా చూస్తూ ఉంటే కంటికి సంబంధించిన దోషాలు తొలగిపోతాయి. ఇది ఆయుర్వేద శాస్త్రంలో చెప్పబడ్డ సూత్రం. కనుక దీపం వెలిగించడం వెనుక ఇంత అర్థం ఉంది. దీపం వెలిగించాలి, ఇంటిలో మహిళా శక్తి ఉండాలి. కూతురిని, చెల్లెలని, అక్కని, అమ్మని గౌరవించేటటువంటి తత్వం దీపం వెలిగించడంలో మనం పెంచుకోవచ్చు అనేటటువంటి సామాజిక లక్ష్యం కూడా ఉంది.